న్యూస్ కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కార్యకర్తల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గత 2 వారాల నుంచి ఆదోనిలో రేషన్ షాపు డీలర్లకు బీజేపీ కార్యకర్తలు ఫోన్లు చేసి మరీ రేషన్ షాపులు అప్పగించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపుల నిర్వహణ బాధ్యత తమకే వచ్చిందని, వెంటనే రేషన్ షాపులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని పాత డీలర్లను బీజేపీ నేతలు వేధిస్తున్నారు. ఏకంగా 5 రేషన్ షాపులకు తాళాలు వేశారు. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చెప్పండి పూర్తి వివరాలు. ఆదోని ఎమ్మెల్యే అనుచరుల తీరు వల్ల కూడా ఈ రేషన్ షాపు డీలర్లు కూడా విసిగిపోతున్నటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము చెప్పిన వాళ్ళకే రేషన్ వేయాలి, లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా నేరుగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మేము చెప్పినట్టే వినని వాళ్ళపైన కూడా రేషన్ సప్లై విషయంలో మేము చెప్పినట్టే వినాలని అధికారులపై కూడా ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి. మేము గతంలో రాజకీయాలకు అతీతంగా పనిచేశాము. సో ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు అయితే కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు కూడా నేరుగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మేము చెప్పినట్టునే వినాలి, మేము చెప్పిన వాళ్ళకే రేషన్ వేయాలని, ఈ పాస్ మిషన్లు కూడా మాకు వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలి. అదేవిధంగా చేయని వాళ్ళపైన కూడా ఏదైతే కొన్ని షాపులకు కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి. రోజు రోజు కూడా వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి కాబట్టి మేము రేషన్ వేయలేకపోతున్నామని కూడా రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. మళ్ళీ ఎమ్మెల్యే రేషన్ డీలర్ల విజ్ఞప్తి మేరకు ఏదైతే వాళ్ళపైన వారికి కట్టడి చేస్తారా, లేకపోతే దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.